ఓకే అండి, మా ఆయన అయితే బిర్యానీ చేస్తున్నారు. నేనైతే ఏం చెప్పొద్దంట, అసలు నేను కూడా ఏం చెప్పను, అసలు నాకు సంబంధమే లేదు. నేనైతే ఇగో ఈ ఫోన్లో షార్ట్ వీడియో తీస్తున్నాను. మీకు ఒకవేళ మా ఆయన వీడియో నచ్చకపోతే మన మా పల్లె వంట ఛానల్లోకి వచ్చి షార్ట్ వీడియోలో చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఒక చిన్న స్పెషల్ అనమాట. ఏంటంటే ఈరోజు బిర్యానీ చేయబోతాం అనమాట. యాక్చువల్గా మీ నాన్ వెజ్ తినక ఒక 4 days అయింది అనుకోండి. 4-5 days అవుతుంది. లేదు, ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మేము షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము నాన్ వెజ్ తినలేదు యాక్చువల్గా. ఇంకా ఈరోజు దీవెన్ బాబు నిన్న కూడా అడుగుతున్నాడు. నిన్న మొన్న కూడా సండే కూడా తినలేదు. ఎందుకంటే శివరాత్రి తర్వాత మండే మా దీవెన్ బాబు అడుగుతూ ఉన్నాడు, చికెన్ కావాలి లేకపోతే నాన్ వెజ్ లేదా అని చెప్పి. ఇంకా వండకూడదు అని చెప్పేసి వండలేదని చెప్పినాము. అయితే ఇంకా ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చి బిర్యానీ చేయబోతున్నాము. మా ఉమాకి కొంచెం సిక్కుగా ఉందని చెప్పి ఇంకా నేనే ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను. అది కూడా మా ఉమ చెప్తూ ఉంటే చేస్తాను, ఎందుకంటే నాకు ప్రాసెస్ అంతగా తెలియదు. అది చూస్తూ ఉంటాం కానీ మర్చిపోతాను నేను, నాకు గుర్తుండదు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఏంటి అనేది. మా ఉమ చెప్తూ ఉంటుందంట. చెప్తే నేను ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా చెయ్యాలి. ఓకే, మీరైతే ఆ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఫన్గా ఉంటుంది, మ్యాక్సిమం చాలా కామెడీగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. మేము చేసే ప్రాసెస్, మేము మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏదైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జబర్దస్త్ దీవెన ఛానల్. అలాగే మనకి ఇప్పుడైతే ఇంకా ఏంటంటే జెమినీ టీవీలో మనకి మాస్ జాతర కామెడీ షో అయితే స్టార్ట్ అయింది. షూట్ జరిగింది, అది టెలికాస్ట్ కూడా నాకు తెలిసి కమింగ్ తొందరలోనే ఉంటుంది. ప్రోమో కూడా వచ్చింది మన నవదీప్ గారిది. మీరు చూసే ఉంటారు చాలామంది. మనకి యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాలో ఉంది, జెమినీ టీవీలో కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంది ప్రోమో కూడా. చాలా బాగుంటుంది కామెడీ షో. దాంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంటుంది. ఈసారి కొంచెం మీరైతే చూడండి, ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. దీవెన, యోధ, చందు, ఇంకా నేను, అలాగే మహేష్, మన జ్యోతి గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇంకా మల్లేష్, ఇంకా మన సంతోష్, టిక్ టాక్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు చూసి సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూసేసేయండి. త్వరలో మన షూటింగ్ వీడియోస్, షూటింగ్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే వన్స్ ఒకసారి వాళ్ళు ప్రోమో ఇచ్చిన తర్వాత మన వ్లాగ్స్ అయితే వస్తాయి అన్నమాట. మనం ముందే పెట్టకూడదు కాబట్టి. ఓకేనా, ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బిర్యానీ అయితే చేస్తున్నారు. ఇంకా ఎలా వస్తుందో ఏంటో. ఆయన అయితే ఇప్పుడు తినేస్తారు. పిల్లలు మాత్రం వచ్చిన తర్వాత తిని ఏం చెప్పొద్దు, ఎలా ఉందో అడగాలంతే. తర్వాత ఎవరు చేశారో అంటే ఆటోమేటిక్ నానని చెప్తుంది మా దీవెన అయితే. ఎందుకంటే అలా అడగంగా ఎప్పుడు నేనే చేసేది. ఈ వీడియో అప్పటిదాకా ఇవాళ పెట్టమన్నమాట. వాళ్ళు వచ్చి నైట్ డిన్నర్ తిన్నాక రేపు పెట్టాలి ఈ వీడియో. అయితే చికెన్ తీసుకొచ్చారు. ముందే చెప్పుకుంటే నేను ఆనియన్స్ కట్ చేసి అన్ని చేసేదాన్ని, ఎందుకంటే ఈరోజు మంగళవారం తొందరనే పని అయింది. కానీ ఇంక వీడియో చాలా ఉన్నాయి, ఎడిటింగ్ చేయాల్సినవి, షార్ట్ వీడియోస్ అవన్నీ. అందుకని కిలో చికెన్ తెచ్చారనమాట. దీన్ని నీట్గా ఇప్పుడు ఒక 3-4 సార్లు ఉప్పు వేసి బాగా కడగాలి. నేను అన్ని రెడీగా పెట్టేశాను. అక్కడ ఏంటి సింక్ అది లేదు. అయితే నిమ్మకాయలు తర్వాత మీరు చెప్పండి. చికెన్ బిర్యానీకి చికెన్ కావాలి, అలాగే బాస్మతి రైస్ కావాలి. ఓకే అండి, మా ఆయన అయితే బిర్యానీ చేస్తున్నారు. నేనైతే ఏం చెప్పొద్దంట, అసలు నేను కూడా ఏం చెప్పను, అసలు నాకు సంబంధమే లేదు. నేనైతే ఇగో ఈ ఫోన్లో షార్ట్ వీడియో తీస్తున్నాను. మీకు ఒకవేళ మా ఆయన వీడియో నచ్చకపోతే మన మా పల్లె వంట ఛానల్లోకి వచ్చి షార్ట్ వీడియోలో చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? నేను 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఓకే అండి, పసుపు కొంచెం పడుతుంది, కొంచెం వేద్దాం పసుపు. కారం కూడా వేస్తున్నాను 2 స్పూన్స్. 2 వేసాను, ఇంకొకటి నన్ను చెప్పొద్దు అన్నారు కానీ పాప మంచిగా రావాలి కదా. 3 వేసా, ఇంకొద్దిగా వేద్దాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కొంచెం మసాలా. 5 స్పూన్స్ సాల్ట్. 3, 4, 5 కానీ మనం వేస్తాం కొంచెం. రైస్ లేస్ ఆల్రెడీ ఎంత ఉప్పు అయినా మాత్రం ఇష్టం ఉంటాయి. ఓకే, ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. వాటర్ పోలేదేంటి సింక్ లో? ఏం మరి
ఎంత వేస్తా, ఎంత వేస్తానో తెలియదు కానీ వేస్తా. నేను తినను కాబట్టి మీరు ఎంత తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. నన్ను అడగొద్దన్నారు, చెప్పొద్దన్నారు కదా. చాలా ఇంకొంచెం చాలా వద్దులే, సరిపోయింది. ఫ్రెష్గా నూరిందిగా, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి అక్కడ ఉంది, ఒక స్పూన్ తీసుకుందా అంతే అండి. దాంట్లో స్పూన్ లేదా, అగో స్టీల్ స్పూన్, దాంట్లో 2 స్పూన్స్ వేసుకోండి. ధనియాల పౌడర్ ఏంలే పాపం అని చెప్తున్నా, పాపం 2 స్పూన్స్ అంతే. ఇంకా పెరుగు వేసుకోండి. లెమన్ కట్ చేయలేగా, చేతులు ఫస్ట్ ఇవి ఇక్కడ ఉన్నాయి తీసేస్తే మీకు ఫ్రీ అవుతుంది కదా. కర్డ్ వేసాను, కర్డ్ చాలు, గ్రేవీ ఎక్కువ తినరు కదా. ఇక్కడ హోల్ గరం మసాలా ఉంది, అందులో రైస్కి దానికి సరిపడా కొంచెం కొంచెం ఉంచా నేను, లింక్ అవుతుంది కదా. ఇది బంద్ చేయనా పెద్ద లైట్, సగం రైస్లో ఉంచి ఒక నిమిషం ఇది వేస్తాను. షాజీరా అది కూడా అంతే, లవంగాలు కూడా ఆఫ్ చేసేయండి. ఇలాచి ఒకసారి తీసి పెట్టానండి గిన్నెలో, అవన్నీ ఎందుకంటే ఎక్కువ స్పైసీగా ఉంటుంది కదా, సరిపోద్ది. రైస్లో కూడా ఉంచుకోండి. పుదీనా ఇక్కడ ఉంది. ఇప్పుడైతే పుదీనా, అలాగే కొత్తిమీర కడగాలి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తిమీర టక్క రానియాలి. కానీ ఎందుకు మీరెందుకు అట్లా, నాకు భయం అవుతుంది కోసుకుంటే. ఏం కోసుకోదు, ఎందుకు కోసుకుంటుంది, కోసుకోదు. ఓకే, కొత్తిమీర కూడా వేసేసాము. నిమ్మకాయ తీసుకోండి ఒకటి, పచ్చిమిర్చి 2 తీసుకోండి. అసలు నన్ను అడగకుండా చేస్తానే, నన్నే అడుగుతున్నారు. అసలు నేను అడగట్లేదు, చెప్తున్నా. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇంకా పొట్టరు ఆల్రెడీ పుట్టేసి దీంట్లో చేస్తాను. ఇదేందో తెలియదు కానీ నాకు. ఏంటి గింజలు? ఓకే అండి, ఒక నిమ్మకాయ మొత్తం, ఇది ఒకటి పిండి, ఇంకొకటి కాయ మొత్తం పిండి, ఇంకొక కాయ కూడా ఇచ్చా. అది కూడా పిండాలా? కొంచెం బాగుంటుంది, వద్దా? పెద్ద కాయ. ఓకే, ఒక నిమ్మకాయ అంట పెద్ద సైజ్ది. బాగానే. ఓకే, ఇప్పుడైతే మనం అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇంకా దీంట్లో అవి కట్ చేయలేదు ఆనియన్స్, ఈలోపు చికెన్ మ్యారినేట్ అవుతుంది కదా. బియ్యం కడగాలి, ఫ్రైడ్ అన్నం చేసుకోవాలి. ఇంకా నాకెందుకు అయినా నిన్ను ఎవరికొద్దిగా మిస్టేక్ చేస్తుంది. తెలిసింది కదా నీకు కుకింగ్, ఏ పనైనా ఎవరికైనా అంతే కదా. అట్లా కదా మీకు కారు అడిపోతుందని అదెవరు నాకు అన్నాడు. ఎవరైనా డ్రైవింగ్ నేర్పిస్తే నేర్చుకోవచ్చు, కానీ హస్బెండ్ నేర్పిస్తే అస్సలు నేర్చుకోవచ్చు. తన్నులు ఎక్కువ పడతాయి, తిట్లు తన్నులు పడతాయి అనమాట. దాని బదులు డబ్బులు కట్టి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి భయం ఉంటుంది, డబ్బులు పోతాయి అని ఆతృతలో వస్తుందని మీ బాధ కదా. ఇక్కడైతే మా టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్ చేస్తారు. ఏదైనా తగిలితే బండికి మనమే పెట్టుకోండి, అదైతే ఓకే అండి. కలపడం అయితే అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఓకే అండి, రైస్ అయితే కడుగుతున్నారు. ఆల్రెడీ మొన్న తెచ్చిన బాస్మతి రైస్ కొన్ని ఉన్నాయి. నిన్ననే సరుకులు ఎదిరింది, మేము నిన్ననే తెచ్చారు. మీరు కిలో తెచ్చారు, కిలో ఆ డబ్బాలో పట్టలే. ఓ అవునా? మొన్నటి కాదు, నేను ఏమైనా ఉన్నాయేమో దీంట్లో. నాన్నగారు పడతాయి అని నేనేం పట్టవని ఎదురు నిన్న పందెం కాస్తున్నా, నేనే గెలిచాను. తెలంగాణ దాంట్లో సౌండ్ ఎక్కువ వస్తుంది. 2 గింజల కోసం ఎన్ని 3 గ్లాసెస్ చేస్తారా? 3 గ్లాసెస్ అంటే ఎంత ఉంటుంది? మొత్తం రైస్ అంతా కిలో, 3 గ్లాసెస్ కానీ 4 కానీ తీసుకోండి. యాక్చువల్గా నాకు బిర్యానీ ఎందుకు అనిపిస్తుంది, ఈ రైస్ స్మెల్ చూసిన తర్వాత తినాలనిపించింది. మస్తు వస్తుంది కదా స్మెల్. అయితే చాలు.
మళ్ళీ రైస్ కూడా ఫ్రీగా అవ్వాలి. ఓకే అండి, రైస్ అయితే వేశారు. వెనక్కి లాస్ట్ లైన్లో చిన్నగా పక్కన మంచిగానండి ఆ డబ్బాలు. మినపప్పు కందిపప్పు ఒక దగ్గర కానీ ఎందుకు కొడతారు మూతలు సరిగ్గా లేకపోతే జిల్ల పురుగులు పోతాయి. షుగర్ది కూడా సరిగ్గా లేదు. అంతే. ఓకే, ఇప్పుడు కడగాలి బియ్యం. ఇంకా అదొక పని. మొత్తం ఏళ్ళపోతానండి అంతే. ఓకే అండి, రైస్ అయితే కడిగి పెట్టేశారు. దీంట్లో కావాల్సింది కొత్తిమీర కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనం చికెన్లో వేసినాం కాబట్టి కొంచెం. నిమ్మకాయ గుమ్మిండాలా ఇవన్నీ వేసేనా? అలాగే నన్ను నిన్న కడగలేదు అన్నాను కదా, మిస్టేక్. ఎందుకు ఉంచాలి, ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి ఇందాక పచ్చిమిర్చి వేయలే, నేను గుర్తు చేసినా కూడా. మేము దాంట్లో వేయాలి గ్రేవీలో. ఒకటి దీంట్లో కట్ చేసేసి 2 దాంట్లో ఉంచండి. అసలు టాస్క్ ఉంది గ్రేవీకి. ఎట్లా చిన్న చిన్నగా చేయాలా? పొడవుగా సన్నగా. ఏముంది చెప్పండి అసలు టాస్క్? ఉల్లిగడ్డలు వేయడం ఉంది. అది కూడా సన్నగా పొడుగ్గా. వద్దొద్దు, అంత కారం ఉంటాయి. వాటర్ దాంట్లో వేయాలి, గ్రేవీలో వేయండి. చాలు. కొద్దిగా నిమ్మరసం వేయాలి. ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె వేస్తే, లేదంటే నెయ్యి వేస్తే పొడి పొడి వస్తుంది అన్నం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇంకేమన్నా లెమన్, నిమ్మకాయ. ఆఫ్ చాలు, ఆఫ్. దాంట్లో వేసేసేయండి పిండిన తర్వాత. చెక్క చేదు వస్తుంది అంటారు కానీ ఏం రాదు, బాగుంటుంది ఫ్లేవర్. పెద్దది. ఇంకా ఇంకేమున్నాయి? నెయ్యి. మెయిన్ ఇంగ్రీడియంట్ వేయలేదు, సాల్ట్. సాల్ట్ వేయలేదు, అంతే. సాల్ట్ ఒకటే కదా. 7 స్పూన్స్ వరకు పడుతుంది ఈజీగా. చిన్న స్పూన్ అండి ఇది. ఇది ఐస్ క్రీమ్ తినే స్పూన్. మా పిల్లలు ఐస్ క్రీమ్ తింటే నేను తీసుకొని దాచుకున్నా దాన్ని కడిగి. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఉంటాయి చూడండి స్పూన్స్. 6. ఇంకొకటి కూడా పడుతుంది, ఎందుకంటే మనకి కొంచెం రైస్ ఉప్పగా ఉంటేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఉప్పు కషం కాదు, ఉప్పగా, వాటర్ ఉప్పగా. ఇప్పుడు మూత పెట్టి పైన ఉంది, పైన మూత పెట్టి ఒక 1/2 అవర్ బియ్యం నానబెట్టాలి. ఓకే అండి, ఆనియన్స్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతున్నాయి. ఆల్రెడీ ఇంకా రైస్ కూడా పెట్టేశారనమాట పక్కన. అవుతూ ఉంది, అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. 20 మినిట్స్ అయింది నానబెట్టేసి. ఇంకా ఆల్రెడీ లంచ్ టైం అవుతుందని వేసి పెట్టేశారు. ఇవి అవ్వగానే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందాక మిర్చి వేయడం మర్చిపోయాం కదా, ఇప్పుడైతే వేసేసాము. ఇంకా స్టవ్ దగ్గర ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇవి తినడానికి లెమన్, ఆనియన్ ఒకటి కొంచెం కట్ చేసి పక్కన పెట్టాను. మా వారేమో ఫ్రెష్ అవుతున్నారు. ఈలోపు ఈ డ్యూటీ మనదన్నమాట, ఫ్రై చేయడం. చేసేస్తే ఆల్మోస్ట్ ఇదే పెద్ద పని నాకు తెలిసి. బిర్యానీ చేయాలంటే చిటికెలా అయిపోతుంది, కానీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే మాత్రం ఇంకా టక్ అయిపోయినట్టే. ఓకే అండి, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేయడం అయిపోయింది. కాకపోతే నేను చేయలేదు, మా అమ్మాయి చేసింది. ఎందుకంటే మనకి ఈ ఆనియన్స్ కట్ చేయడము ఇవంతే నాకు కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది తీసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కదా, దాంట్లో కొన్ని వేసుకోవాలి. అవి కాదు, అవి పైన బిర్యానీ పైన వేయడానికి అలాంటి కొన్ని తీసుకొని అన్నా. ఇవేమో మనం దీంట్లో ఇప్పుడు వేసేసుకుందాం. ఆ నూనెతో సహా పోసేయండి, ఎందుకంటే దీంట్లో పోసేది అన్నీ. ఆల్రెడీ రైస్ పైన వేయడానికి పక్కన పెట్టా. కాలుతుంది, క్లాత్ పెట్టుకో. కాలుత ఎందుకు చెప్పండి, అంటే ఒక్కోసారి ఇవి కాలవు సైడ్వి. క్లాత్ పట్టుకోండి, క్లాత్ పట్టుకోవచ్చు.
ఓకే, ఇంకా ఉన్నాయి ఇటు సైడ్. ఇగో క్లాత్ పట్టుకొని ఇట్లా కడాయి ఇట్లా పెట్టి ఇట్లా అంటే వస్తాయి. క్లాత్ ఇట్లా అది కింద పెట్టి అయిపోయినాయిలే. ఇప్పుడు ఇది అవసరం లేదుగా. లేదు. ఓకే అంటే కలుపుతున్నారు. నా ఫోన్ ఏం స్ట్రక్ అవుతా ఉంది, ఫోన్ రావట్లేదు. స్విచ్ ఆఫ్ అయిందా ఏంటి? ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయింది ఫోన్. ఓకే అండి, మన రైస్ కూడా అవుతుంది కదా, ఒక్కసారి కలుపుకుందాము. ఇంకా కొంచెం ఇట్లా అన్నం ఉడకబట్టిన తర్వాత ఒక 60% అయితే సరిపోతుంది, 60-70. ఎందుకంటే మనం తీసుకున్న గిన్నె కొంచెం చిన్నగా ఉంది కదా, దీంట్లో కొంచెం పలుకుతో వేసుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి, మిగిలిన గంజి అదంతా మూత పెడితే పొంగిపోయింది. ఇంకా హైలో పెట్టి ఉడికించడమే. రైస్ ఉడికిన తర్వాత చూద్దాం. ఆల్మోస్ట్ బిర్యానీ 80% అయిపోయినట్టే. ఓకే అండి, నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నానా? నువ్వు ఎట్లా చెప్తావు నా ప్రాసెస్, నా బిర్యానీ సరే చెప్పు. మామూలుగా చూడు, అది గంజి పడుతుంది మొత్తం స్టవ్ ఆగంటే కదా, ఆగంటే 60% 70% అయింది మనకి రైస్. ఇప్పుడు మనం దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ ఎలాగో ఇప్పుడు దాంట్లో ఉడకాలి కాబట్టి సరిపోతుంది. బంద్ చేయొచ్చు కదా, ఇది ఉడుకుతా ఉంటది. కొంచెం గంజి చేస్తే అన్నానికి బంద్ చేస్తే గంజి చేస్తే అంట నేను చూడు. ఓకే, మొత్తం కూడా రైస్ కు మొత్తం పట్టేస్తుంది. కొంచెం కింది పెడితే ఫోటో తీయడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం స్ప్రెడ్ చేయండి, మళ్ళీ అంతా ఒకటేసారి అని అన్నానికి రాదు. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం. మామూలుగా చేసిన వాళ్ళని బట్టా లేకపోతే చెయ్యిని బట్టి వంట బాగా కుదురుద్ది అంటారు కదా. సరే, ఇప్పుడు నా చెయ్యే కదా, ఎలా ఉందో చూస్తా. జెన్యున్ చూసారా? ఓకే అండి, ఇప్పుడైతే మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చూడటానికి అయితే బాగానే తినడానికి కొంచెం నెయ్యి. ఓకే అండి, కొంచెం గంజి వేద్దామని చెప్పాను కదా. ఫైనల్గా రౌండ్గా మిడిల్లో వచ్చేలాగా కొద్దిగా లైట్గా ఒక టీ గ్లాస్ లాగానే తీసుకొని గంజి మనం ఎక్స్ట్రా రైస్ ఉడికించుకున్నాం కదా, అది తీసుకొని వేసేసాము. అది కొంచెం రైస్ పలుకు లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. 80% తీస్తాం కదా, 60%. ఆ గ్రేవీతో పాటు గ్రేవీ ఉడికేంతలోపు రైస్ మాడిపోకుండా ఉండాలి, పలుకు లేకుండా ఉండాలంటే లైట్గా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మెత్త గుజ్జు గుజ్జు అయిపోయింది అనమాట. ఆల్రెడీ రైస్ అయింది 60-70%. ఇప్పుడు సిమ్లో పెట్టి స్లోగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు తొందరగా అవ్వాలనుకుంటే హైలో 10 minutes పెట్టుకొని మిగిలిందంతా కూడా సిమ్లో పెట్టుకోవచ్చు. అది నెయ్యి స్పూన్ అక్కడ పెట్టారా పైన? అదేంటిది స్పూన్? ధనియాల పొడి హైలో పెడితే మాదేం పెద్ద జంబో అనమాట. ఇది చూడండి, సిమ్లో పెడితే ఇంత పెద్దగా వస్తుంది. ఇది హైలో పెట్టామనుకోండి మొత్తం మాడిపోతుంది అనమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు, మనకు టైం అనేది ఏం లేదు. మటన్ అయితే 45 minutes పడుతుంది, చికెన్ అయితే 25 minutesలో మొత్తం అయిపోయింది. ఇప్పుడు మూత కూడా తీసుకొస్తాను. సిమ్లో పెట్టానా, ఇంకా తగ్గినా కొంచెం అట్లా కాసేపు ఉంచి హీట్ అయినంత వరకు, తర్వాత మనం కవర్ చేసుకోవాలి. దీని మీద ఏదైనా బరువు పెడదాం, అవసరం లేదు, మంచిగా ఉంటుంది. ఓకే అండి, మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అయితే మాకు బెడ్రూమ్లోకి వస్తుంది. మా అమ్మ దెబ్బకి లేసి వచ్చింది, పాపం తినదు కానీ ఎందుకు పెద్ద పెట్టు చూసినా అయిందా లేదా అని. అదే అనుకున్నా, ఏంటో డిస్టర్బ్ అయిందని. పొరలుగా పొడి పొడిగా వేడి వేడి చికెన్ బిర్యానీ ఇప్పుడు తినబోతున్నారు. పర్ఫెక్ట్ కుక్ అయింది, పీస్ చూసిన అర్థమవుతుంది. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వడ్డించుకోవాలి. ఇంకా ఒక ఫోటో తీసుకొని. ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాము. కాకపోతే నేను పెట్టనని చెప్పాను. ఏం పర్వాలేదు. ఇప్పుడైతే ఇంకా వడ్డించుకోవాలి. ఆకలి కూడా అయితేనే ఉంది, ఆల్రెడీ టైం అయింది.
లెగ్ పీస్ వేసావా? నానిగాడికి నీ అదృష్టం బాగుంది. ఓకే, ఇంకా వడ్డించుకోవడం అయితే అయిపోయింది. అక్కడ లెమన్ ఉంది, ఆల్రెడీ ఆనియన్ ఉంది. ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా నేను తినేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అంటే మంచిగా ఉందా లేదా, స్మెల్ అయితే అదిరిపోయింది. ఓకే, ఇప్పుడు చూస్తాను. చూసారా, మీకు చెప్పకుండా ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ చేశారు. సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది. ఇది సెకండ్ టైం బిర్యానీ చేయడం మీరు. ఒకసారి నాన్ వెజ్ ఛానల్లో చేశారు, ఇప్పుడు దీవెన ఛానల్లో. పీస్ కూడా చాలా బాగుందంట, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మా దీవెన బాబు వచ్చిన తర్వాత వాళ్ళు తినేది ఒక వ్లాగ్ షూట్ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా టైం అయింది కదా, ఇప్పుడు పెట్టేస్తారు వీడియో. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసింది అదొకటి వ్లాగ్ షూట్ చేద్దాం. చాలాసేపు మాట్లాడతారనమాట మా దీవెన బాబు, ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళు ఊహించుకొని చెప్పడానికి చాలా టైం పడుతుంది. అదొక వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది చూడండి. ఈరోజు మాత్రం ఈ వీడియో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుందంట. ఇప్పటి నుంచి మా ఆయన బిర్యానీ చేసుకుంటే నాకు ఒక పని తప్పింది. షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట, మీకు ఏ రెసిపీ కావాలనుకున్న నాన్ వెజ్ రెసిపీ దీవెన ఛానల్లో వస్తుంది ఇప్పటి నుంచి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే, కామెంట్ కూడా చేయండి. చాలా బాగుందండి, నిజంగా అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. బాగుంది, వెరీ గుడ్. చూడడానికి ఇందాకే బాగుందని చెప్పాను, ఇంకా తిన్న తర్వాత చెప్దామని చెప్పాను. జెన్యున్ చెప్పారండి, చాలా బాగుంది. అన్నీ వేసాం. నా చెయ్యి కూడా పడింది దాంట్లో. నా చెయ్యి పడిందండి, నా చెయ్యి కాదు. జస్ట్ అక్కడక్కడ ఒక 2-3 సలహాలు అంతే. చెయ్యి ఏం పడలేదు, ఓన్లీ ఫ్రైడే నుంచి ఒకటే చేశాను. నేను ఏం చేయలేదు, మా ఆయన చేసింది మొత్తం. థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్ అండి. బాయ్.